హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తగారి ఇంటి దగ్గర అండి. వేసవికాల సెలవులు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చాము. మా అత్తగారి ఇంటి దగ్గర అండి అసలు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇంటి పక్కన అయితే అన్ని పొలాలండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది వాతావరణం. ఈరోజు వంట వచ్చేసండి టమాటా రసం, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు. చికెన్ ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చేస్తే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఆ చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసి దానిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా కలిపేసి ఒక గంట సేపు నానబెట్టాలి. వాటిని నానబెట్టినాక వాటిని మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా చేస్తే మాత్రం ఇష్టంగా తింటారని చెప్పి అలా చేసి కుక్కర్లోనే పులుసు వండుతానని చెప్పేసి ఆ ఫ్రై కూడా దాంట్లోనే చేస్తానండి. ఆ నూనెతోనే ఆ పులుసు కూడా వండేద్దామని. చికెన్ పులుసు అండి, లెగ్ పీసులు తీసుకొచ్చారు మా మావయ్య గారు. మా పిల్లలకి ఇష్టమని మేము వెళ్ళినప్పుడల్లా లెగ్ పీసులే తీసుకొస్తారని, పిల్లలకి అవంటే ఇష్టంగా తింటారని. చికెన్ ఫ్రై అయిపోయిందండి. మామిడికాయ ఉందని చెప్పి మామిడికాయ వేసాను చికెన్ పులుసులో. చికెన్ అంటే ఇష్టం అండి, లెగ్ పీసులు. మా చిన్నోడైతే ఎప్పుడు 1 గంటకి 2 తినేవాడు, 11 వచ్చేసి మమ్మీ అన్నం అన్నాడు. లెగ్ పీస్ ఉంటే మాత్రం ఆ లెగ్ పీస్ మాత్రమే తింటాడు. అన్నం ఏదో పెట్టుకుంటాడు, కిలికేసి వదిలేస్తాడు. మహాలక్ష్మి వచ్చిందండి మా ఇంటికి. మట్టిలో ఆడుతున్నారు. నేను కూడా వస్తాను అత్త మా ఇంటికి అని చెప్పేసి వచ్చింది. బుసకలో నీళ్ళు పోసి కలిపేసేసి ఏదో వండలాగా చేసి సున్నుండలాగా చేసి ఆడారు. చిన్నప్పుడైతే మేము కూడా అలాగే చేసేవాళ్ళం అండి. బుసకలోను మట్టిలోను నీళ్ళు పోసి అలా వండలాగా చేసి ఎండబెట్టేవాళ్ళం, ఒడియాలు అనేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా బుసలో ఇట్లాగే ఆడతారని నీళ్ళు పోసి కలిపేసేసి ఏదో వండలాగా చేసి గోడ మీద ఎండబెట్టారు. అవన్నీ మేమే చేసామని చెప్తున్నాడు మా పెద్దోడు. వాకిలి అయితే పెద్దదండి, మొత్తం అంతా ఊడ్చేసాను. మా అత్తయ్య గారు అయితే నీళ్ళు జిమ్మేస్తున్నారు. చాలా పెద్దదండి, చుట్టూ మొత్తం 5 సెంటు స్థలం. 5 సెంటు స్థలంలో ఇల్లు, వాకిలి అండి. సాయంత్రం 3 అయితే పిల్లలు క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారని ఇంటి దగ్గర అయితే ఉండరు. 4 అవడం ఆలస్యం. పక్కనన్ని పొలాలు. మా పిల్లలు ఇంకా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అక్కడ ఆడతారు. పెద్దోళ్ళు కూడా ఆడారండి. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక పిల్లలు ఆడుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి.